ఈ వీడియోలో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పబోతున్నాను. అడ్వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ అబౌట్ ఏ వర్బ్. క్రియను గురించి వివరించే పదాన్ని క్రియా విశేషణము అంటారు. ఈ నౌన్ ప్రొనౌన్ల గురించి వివరించే పదాన్ని యాడ్జెక్టివ్ అని ఎలా అంటారో, క్రియ గురించి చెప్పేటటువంటి పదాన్ని క్రియా విశేషణము అంటారు. కొన్ని ఉదాహరణలు: స్లోలీ నెమ్మదిగా, ఫాస్ట్ వేగంగా, హ్యాపీలీ ఆనందంగా, సూన్ త్వరగా. ఈ పదాలు అడ్వర్బ్స్కు కొన్ని ఉదాహరణలు. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ కూడా ఇవ్వబడ్డాయి. హీ రీడ్స్ వెల్, అతను బాగా చదువుతాడు. అంటే దీని అర్థం ఏంటంటే రీడ్స్ అనేది వెర్బ్. ఈ రీడ్స్ గురించి ఏదైతే చెప్తుందో వెల్ అనే పదం అడ్వర్బ్. షీ ర్యాన్ స్లోలీ, ఆమె నెమ్మదిగా పరిగెత్తింది. పరిగెత్తింది అనేటటువంటిది వెర్బ్. ఎలా పరిగెత్తింది? నెమ్మదిగా పరిగెత్తిందా, వేగంగా పరిగెత్తిందా, యావరేజ్ స్పీడ్తో పరిగెత్తిందా? అది అడ్వర్బ్ను సూచిస్తుంది. సో ఈ వాక్యంలో స్లోలీ అనేది అడ్వర్బ్. శ్రీనివాస్ స్పోక్ హార్ష్లీ, శ్రీనివాసు కటువుగా మాట్లాడాడు. స్పోక్ అంటే ఇక్కడ వెర్బ్. సో హార్ష్లీ అనేది స్పోక్ గురించి చెప్పింది కాబట్టి అది అడ్వర్బ్. దే ప్లేడ్ ద గేమ్ కరెక్ట్లీ, వాళ్ళు ఆటను సరిగ్గా ఆడారు. ప్లేడ్ అనేది ఇక్కడ వెర్బ్. ఎలా ఆడారు అనేటటువంటి పదం కరెక్ట్లీ ఏదైతే ఉందో అది అడ్వర్బ్. ఎస్టర్డే వి లెంట్ డ్రాయింగ్, నిన్న మేము డ్రాయింగ్ నేర్చుకున్నాము. లెంట్ అంటే ఇక్కడ వెర్బ్. ఎప్పుడు నేర్చుకున్నాము అనేటటువంటిది ఏదైతే ఆరవది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయము. నామవాచకమైన లేదా సర్వనామమైన లేదా ఆ రెండిటికి మరియు ఇతర పదాలకు మధ్య సంబంధాన్ని తెలియజేసేటటువంటి పదాలను విభక్తి ప్రత్యయం అంటారు. మనకు తెలుగులో కూడా మనకు ప్రథమ విభక్తి నుంచి మనకు సప్తమి విభక్తి వరకు కూడా మనకు అన్ని పదాలు కూడా తెలుసు. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ గివ్స్ రిలేషన్షిప్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ టు అదర్ వర్డ్స్ ఆఫ్ ద సెంటెన్స్. కొన్ని ఉదాహరణలు: ఎట్, ఎన్, ఆన్, బై, టు, ఫ్రమ్, ఫర్, ఎక్సెట్రా. సో కొన్ని వాక్యాలు ఇక్కడ ఉదాహరణగా ఇవ్వబడ్డాయి. ఐ సాట్ ఆన్ ద చైర్, ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్. హీ గాట్ ఏ లెటర్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్, అతను తన స్నేహితుడి యొక్క నుండి ఒక లెటర్ను పొందాడు. సో ఈ ఫ్రమ్ ఏదైతే ఉందో అది ప్రిపోజిషన్. దేర్ ఈజ్ సమ్ వాటర్ ఇన్ ద పాట్, సో కుండలో కొంచెం నీరు ఉంది. సో ఇన్ అంటే లో అనేది ఏదైతే ఉందో ఇది ప్రిపోజిషన్. ఐ విల్ లీవ్ ఎట్ 2 PM, సో ఇక్కడ ఎట్ అనేది ప్రిపోజిషన్. రావణ వాజ్ కిల్డ్ బై రామ, రాముడి చేత రావణుడు చంపబడ్డాడు. సో ఇక్కడ బై ఏదైతే ఉందో అది అడ్వర్బ్, ప్రిపోజిషన్. షీ ఫెల్ ఇన్ టు ద వాటర్, ఆమె నీటిలో పడిపోయింది. సో ఈ ఇంటూ అనే వర్డ్ ఏదైతే ఉందో అది ప్రిపోజిషన్. దే వెంట్ టు దేర్ విలేజ్ ఇన్ వెకేషన్, వాళ్ళు సెలవుల్లో వాళ్ళ గ్రామానికి వెళ్ళారు. సో ఇక్కడ ఈ విలేజు, వెకేషన్ను, అట్లాగే వాళ్ళను వాళ్ళ గ్రామాన్ని కనెక్ట్ చేసేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రిపోజిషన్స్. ఏడవది కంజంక్షన్. కంజంక్షన్ అంటే సముచ్చయం అని అర్థము. పదాలను కానీ వాక్యాలను కానీ కలిపే పదాలను సముచ్చయం అంటారు. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ జాయిన్స్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. కొన్ని ఉదాహరణలు చూడండి ఇక్కడ. బట్ అంటే మీకు తెలుసు కానీ అని. ఎట్ అంటే ఇంకా, బికాజ్ అంటే ఎందుకనగా, అండ్ అంటే మరియు. కొన్ని సెంటెన్సెస్ చూడండి. ఐ బాట్ ఏ పెన్ అండ్ పెన్సిల్, నేను ఒక పెన్నును పెన్సిల్ను కొనుక్కున్నాను. ఈ పెన్నును పెన్సిల్ అనేటటువంటి రెండు పదాలను కలిపినటువంటి పదం అండ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కంజంక్షన్.
యూ కెన్ టేక్ టీ ఆర్ కాఫీ. మీరు టీ లేదా కాఫీని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ టీను కాఫీ అనేటటువంటి రెండు పదాలు, రెండు కూడా నౌన్స్. ఈ రెండింటిని కనెక్ట్ చేసినటువంటి ఆర్ ఏదైతే ఉందో అది కంజంక్షన్. ఐ సెంట్ హిమ్ ఏ లెటర్ బట్ హీ డిడ్ నాట్ రెస్పాండ్. నేను అతనికి ఒక లెటర్ను పంపించాను కానీ అతను రెస్పాండ్ కాలేదు. ఇక్కడ ఐ సెంట్ హిమ్ ఏ లెటర్ అనేది ఒక వాక్యము, హీ డిడెంట్ రెస్పాండ్ అనేది ఇంకొక వాక్యము. ఈ రెండిటిని కలిపినటువంటి పదం బట్ అనేది ఏదైతే ఉందో అది కంజంక్షన్. యూ కెన్ విన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్. నీవు ప్రాక్టీస్ బాగా చేసినట్లయితే గెలవగలుగుతావు. యూ కెన్ విన్ అనేది ఒక వాక్యము, యూ ప్రాక్టీస్ వెల్ అనేది ఇంకొక వాక్యము. ఈ రెండు సెంటెన్సెస్ను కలిపినటువంటి వర్డ్ ఇఫ్ అనేది కంజంక్షన్. హీ ఎంటర్డ్ ద రూమ్ అండ్ గ్రీటెడ్ ఎవ్రీవన్. ఇక్కడ కూడా అండ్ అనేది ఈ రెండు సెంటెన్సెస్ను కలిపింది కాబట్టి ఇది కంజంక్షన్. చివరిది ఏంటంటే ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకము. అంటే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్జెక్షన్ కిందికి వస్తాయి. జనరల్గా ఇవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ లేకుంటే ఆశ్చర్యార్థకమైనటువంటి గుర్తుతోనే అవి తెలియపరచబడతాయి. ఎన్ ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్. మనసులోని భావాలను కానీ అనుభూతులను కానీ తెలియజేసే పదాలను ఆశ్చర్యార్థకము అంటారు. ఓ, హుర్రే, అలాస్, ఊప్స్, యాహూ. సో ఇవన్నీ కూడా ఆశ్చర్యార్థకమైనటువంటి పదాలు. ఇక్కడ కొన్ని వాక్యాలను చూడండి. ఓ, ఐ లాస్ట్ మై పర్స్. అయ్యో, నేను నా పర్సును కోల్పోయాను. ఇది ఒక బాధను తెలియపరిచేటటువంటి ఒక భావన. సో ఇది ఓహ్ అనేది ఇక్కడ ఇంటర్జెక్షన్ తెలియపరుస్తుంది. హలో, హౌ ఆర్ యూ. హలో, మీరు ఎలా ఉన్నారు. మీరు ఎదుటి వాళ్ళను గ్రీట్ చేస్తూ అడిగేటటువంటి పదము హెలో ఏదైతే ఉందో ఇది కూడా ఇంటర్జెక్షన్ కిందకి వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్, యూ వన్ ద ప్రైజ్. మీరు బహుమతిని గెలుచుకున్నారు, శుభాకాంక్షలు. సో ఇది ఒక ఆనందకరమైనటువంటి విషయం. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడినటువంటి కంగ్రాచ్యులేషన్స్ ఏదైతే వర్డ్ ఉందో ఇది ఇంటర్జెక్షన్ను ఇండికేట్ చేస్తుంది. అలాస్, ఐ ఫెయిల్డ్ ఇన్ దిస్ ఎగ్జామ్. ఇక్కడ అలాస్ కూడా ఒక బాధను వ్యక్తపరిచేటటువంటి ఒక వర్డ్. ఇది కూడా ఇంటర్జెక్షన్ కిందకు వస్తుంది. యాహూ, ఐ రియల్లీ డిడ్ వెల్. నేను బాగా చేశాను అనేటటువంటి ఒక భావనను, మనసులోని భావనను ఇండికేట్ చేసిన యాహూ అనేది కూడా ఇంటర్జెక్షన్ కిందకి వస్తుంది. సో ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లోని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం నేర్చుకున్నాం. ఇంగ్లీష్లో అన్ని పదాలు కూడా ఈ 8 రూపాల్లోనే ఉంటాయి. మనం స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకోవాలని అనుకున్నప్పుడు మనకు పదాల మీద విజ్ఞానం అవసరం, అలాగే మనకు వాక్యాల మీద కూడా మనకు మంచి పట్టు అవసరం. సో వాక్యాలు పదాల నుంచి వస్తాయి కాబట్టి మనం పదాలను ఎంత బాగా నేర్చుకున్నట్లయితే అంత బాగా మనకు వాక్యాలను మనం నిర్మించగలుగుతాం. అయితే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మీరు పదాలు నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి వాక్యాలను నేర్చుకున్నట్లయితే అవి ఎక్కువగా గుర్తుండిపోతాయి. సో కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 4 పదాలు నేర్చుకొని దానికి సంబంధించినటువంటి వాక్యాలను కూడా నేర్చుకోవడం ద్వారా మనం స్పోకెన్ ఇంగ్లీషు రకరకాల సందర్భాలలో మనం ఎలా మాట్లాడాలో మనం బాగా నేర్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. సో ఈ వీడియోను మీరంతా ఓపికగా విన్నందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.